అంటే నీవు మనుషుల జోలికి వెళితే ఆయన ఏమి అనడేమో గాని దేవుని జోలికి వస్తే ఆయన అసలు ఊరుకోడు. ఆయన ఒప్పుకునేంత వరకు ఆయనే నిజమైన దేవుడని, ఆయనే మనందరినీ రక్షించే దేవుడని మన నోటితో ఒప్పుకునేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువైన వారు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడైనా జగది పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశములు పుట్టక మునిపే యేసయ్య ఉన్నాడు. ఆయన అప్పటి నుంచి ఉన్నాడు. కానీ ఈ మధ్యనే మనకి యేసయ్య గురించి తెలిసింది. ఈ మధ్యనే యేసయ్య గురించి మనకి తెలియజేశారు కొందరు. లేకపోతే మనం కూడా ఎక్కడుండే వాళ్ళము, లోకములోనే ఉండేవారము. అజ్ఞానమైన వాటిని, లేకపోతే పనికిరాని వాటినే మనం వెంబడించేవారము. కానీ దేవుడు నిజమైన దేవుడని కొందరు ద్వారా దేవుడు మనకి తెలియజేసి ఆ మార్గములో నడవడానికి దేవుడు ఆయన మనందరికీ ఏం చేశాడంటే కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం.